హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజొచ్చేసి ఇంకా శనివారం అండి. చెప్పాను కదా నేను శనివారం పూజ చేసుకుంటా అనేసి. ఈరోజు ఇంకా కొంచెం పూజా బ్లాగ్ షేర్ చేస్తున్నా మీతోన. ఇంకా నేను నైటే ఇల్లు ఊడ్చుకొని మాప్ పెట్టేసుకొని పడుకుంటానండి. మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చుకొని గ్లీజర్ వేసుకొని ఇంకా పండ్లు తోమేసి స్నానం చేసేసుకొని ఇంకా జుట్టు ఒక 5 మినిట్స్ అలా ఆరబెట్టేసుకొని ఇంకా పూజ చేస్తానండి. నార్మల్‌గా పూజ గదిలో నేను కొత్తవి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా! అవి వేస్తాను. ఒక 5 అలా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. అంటే శనివారం పూజ చేసినప్పుడల్లా ఒకటి తీసి ఇంకొకటి ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. అవి వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట. అంటే ఫ్రైడే రోజు నేను అవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా నైట్‌కి ఊడ్చుకొని మాప్ పెట్టుకొని పడుకోకపోతే మార్నింగ్ నాకి ఇల్లు మొత్తం ఊడ్చి తూడ్చి మాప్ పెట్టేసరికి నాకు 1 అవర్ అలా టైం పడుతుందండి. సో అందుకనేసి నైట్ ఎంత లేట్ అయినా సరే ఇంకా 10:15 అలా అయినా సరే నైటే ఇల్లు మొత్తం ఊడ్చుకొని మాప్ పెట్టేసుకొని పడుకుంటా. మార్నింగ్ లేచి స్నానం చేసి పూజ చేయడానికి 1 అవర్ అలా టైం పడుతుంది కాబట్టి ఇంకా అర్జున్ని స్కూల్‌కి కూడా పంపాలి కదా! ఇంకా వాడిని పంపాలంటే నార్మల్‌గా వాడికి లంచ్ బాక్స్ ఏమి ఉండదు. ఓన్లీ స్నాక్స్ బాక్సే ఉంటది. శనివారం రోజు వాడికి ఆఫ్టర్‌నూన్ వరకే స్కూల్ ఉంటది. సో ఓన్లీ స్నాక్స్ బాక్స్ టిఫిన్ చేసి పంపించేస్తాను. ఇంకా ఈ దేవుళ్ళ సామాన్లన్నీ నేను పీతాంబరి ఉంటుంది కదండీ! దాంతోన క్లీన్ చేస్తాను. సో యూట్యూబ్‌లోనే నేను ఒక 3, 4 వీడియోస్ చూసాను. చింతపండు వేసి, ఆ సర్పు, ఈ సర్పు వేసి మసల పెట్టి దాంట్లో ముంచేస్తే అవి వైట్ అయిపోతాయి అనేసి చూసాను. కానీ ఇంకా నాకెందుకో నచ్చలేవు. అవి ఇవి చేసే బదులు నార్మల్‌గా పీతాంబరి పెట్టి ఒక 2 మినిట్స్ అలా నీట్‌గా తోమేసుకుంటే ఇంకా క్లీన్ అయిపోతాయి అనేసి ఇంకా నేను ఈ పీతాంబరి పెట్టి క్లీన్ చేసుకుంటాను. ఇది దేవుడిది అలా ఉండే అండి. ఇంకా మొత్తం ఇక్కడ లీలపడేసి మొత్తం పెట్టేసుకొని మళ్ళీ గుడిలోకి దాంట్లోకి పెట్టేసుకొని ఇంకా దేవుడికి పూలు మొత్తం పెట్టేస్తున్నాను. ఇంకా దీపం మొత్తం ముట్టించేసాను. ఇంకా నైవేద్యంగా వాటర్ మిలన్ పెట్టేసాను. అదే వాటర్ మిలన్ వాడికి స్నాక్స్ కూడా వస్తుంది. దేవుడికి నైవేద్యం కూడా అయిపోతుంది అనేసి అలా పెట్టేశాను. ఇంకా చెప్పాను కదండీ నేను మార్నింగ్ లేచాను అనేసి. ఇంకా మార్నింగ్ 6 అలా టైం అవుతుంది. ఆ టైంకి ఇంకా వెలుతురు రాలేదు. ఓన్లీ బయట ఉన్న లైట్‌తోనే ఉంది. సో కొంచెం డల్‌గా ఉంటుంది. సో ఇక్కడ నేను కడప మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం నీట్‌గా కడపను మొత్తం కడుక్కొని మాప్ పెట్టేసుకుంటాను. పూజ అయిపోయింది. పూజ అయిపోయినాకనే నేను ఇలా చేస్తున్నాను. సో నేను మార్నింగే 5కి లేచాను కదా! నాకు 6 వరకు పూజ అయిపోయింది. సో పూజ అయిపోయినాక బయటికి వచ్చేసి కడపను మొత్తం కడుక్కొని కడపకి బొట్లు ఇలా పెట్టేసుకుంటున్నాను. సో పూజకి ముందే చేసుకోవాలి కానీ నేను కొంచెం బయట డోర్ ఓపెన్ చేస్తే చాలా చీకటి ఉండే. ఇంకా చీకట్లో ఎందుకు ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకుందాం అనేసి ఇంట్లో మొత్తం నీట్‌గా అన్నీ తుడుచుకొని పూజ చేసేసుకొని ఇంకా బయటికి వచ్చేసాను. కడపను మొత్తం నీట్‌గా కడుక్కొని బొట్లు పెట్టేశాను. కడప మీద కొంచెం ముగ్గు వేశాను. సో ఆల్రెడీ మా కడపకి పెయింటింగ్ డిజైన్ వేశాను కాబట్టి ముగ్గు వేసినా మనకు అంత కనిపించలేదు. కానీ ఈరోజు కడపను క్లీన్ చేసుకొని ముగ్గు వేయాలనిపించింది. సో అందుకనే వేసేసాను. ఇంకా కింద కూడా కంటిన్యూగా ముగ్గు వేస్తున్నాను మొత్తము. సో ముగ్గు బ్లాగ్ చేయక చాలా రోజులైంది. సో ఈ మధ్యలో బ్లాగ్స్ ఎక్కువ చేయడం లేదు. ఓన్లీ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. కుదిరినప్పుడు బ్లాగ్స్ అలా చేసి యూట్యూబ్‌లో పెట్టేస్తున్నాను. సో షార్ట్స్ మాత్రం ఆల్టర్నేట్ డేస్‌లలో అలా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంకా ముగ్గు వేస్తున్నానండి. ఇలా నార్మల్‌గా అంతా ఫ్లవర్ లాగానే ముగ్గులు వేస్తారండి. మీరు డిజైన్స్ అని కామెంట్ చేస్తున్నారు. సో నాకు అలా వేయడం అలవాటు. ఇంకా అలా వేస్తేనే ఆ ముగ్గుకి కూడా కొంచెం అందం వస్తుంది అన్నట్టు నేను ఎక్కువ ఫ్లవర్స్ లాగా అలా తిప్పడము లాంటి ముగ్గులే ఎక్కువ వేస్తాను. చుక్కల ముగ్గులు అంత పెద్దగా ఏం రావులేండి నాకు. నార్మల్‌గా వచ్చిన దాంట్లోనే సింపుల్‌గా
ఇలా వేసేస్తాను. ఇంకా అందులోనే పసుపు కుంకుమ వేసి ఇంకా కడపకి పూజ అంటే నార్మల్గా ఈరోజు కొంచెం ఏకాదశి అనేసి ఇంకా పూజ కూడా చేసేసాను కడపకి. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ వేసేసాను. పసుపు కుంకుమ పెట్టాను. ఇంకా కడపకి నార్మల్గా ఇంకా కడపకి పువ్వులు అవి పెడుతున్నానండి. కడపకి పువ్వులు పెట్టేసి అగరబత్తులు ముట్టించి పక్కన పెట్టేస్తాను. సో కొందరు చేస్తారు, కొందరు చేయరు. నాకైతే నార్మల్గా అలవాటే. సాటర్డే అలా కడప కడిగి క్లీన్ చేసేసుకొని అగరబత్తులు ముట్టేసుకొని ఇంకా అగరబత్తులు పక్కన పెట్టేస్తాను. కడప పూజ అయిపోయింది, ఇంకా ముగ్గు పూజ అయిపోయింది, ఇంకా మొత్తం ఇంట్లో పూజ అయిపోయింది, బయట పూజ అయిపోయింది. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా నార్మల్గా మొత్తం కడిగేసుకొని అక్కడ కూడా మొత్తం క్లీన్గా చేసేసుకొని తులసి చెట్టుకి బొట్లు పెట్టి దీపం ముట్టించి అగరబత్తులు ముట్టేసి మొక్కేస్తాను. ఇంకా మాది చిన్నది తులసి చెట్టు అండి. మాకు ఈ తులసి చెట్టు పెట్టుకోవడానికి పెద్ద ప్లేస్ ఏం లేదు. మాకు ముందరనే ఇంకా దాంట్లోనే పెట్టేసుకున్నాము. ఎంట్రన్స్ దగ్గర తులసి చెట్టు పెట్టేసుకున్నాము. ఇంకా చెప్పాను కదా, తులసి చెట్టును కూడా కడుక్కొని ఇలా తులసి చెట్టుకు మొత్తం బొట్లు పెట్టేసి తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేశాను. ఇంకా మీకు బొట్లు పెట్టడం మాత్రం చూపిస్తున్నాను. సో పసుపు కుంకుమ అలా పెట్టేస్తున్నాను. ఈ గూడు మొత్తం నీట్గా కడిగానండి. ఇంకా అది లోన కలర్ పోయింది. మనం దీపం పెట్టడం వల్ల అది మొత్తం బ్లాక్గా అయిపోయింది. సో ఇంకా అది ఎంత క్లీన్ చేసినా ఇంకా బ్లాక్ పోవడం లేదు. సో ఇంకా నార్మల్గా క్లీన్ చేసేసుకొని దీపం ముట్టించి అగరబత్తులు ముట్టేసుకొని ఇంకా మొక్కి ఇంట్లోకి వచ్చేసాను. ఆల్రెడీ ఇంకా అర్జున్కి దోశలు వేసి పంపించేసాను. ఇంక ఇది నేను తిందామనేసి వేసుకుంటున్నాను. వరుణ్ గారికి కూడా ఒక దోశ వేసి తినిపించాను. ఇంకా మళ్ళీ ఇంకా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అనేసి నేను దోశలు వేసుకొని చెప్పాను కదండి, నేను పిండి మొత్తం 1 మంత్ కాదు 1 వీక్ వరకు మొత్తం రుబ్బుకొని పెట్టేసుకుంటాను. ఈ పిండితోనే దోశలు వేస్తాను, పొంగనాలు వేస్తాను, ఇడ్లీలు కూడా చేస్తాను. ఒకటే పిండితోనే ఆ 3 చేస్తాను. నాకు అలానే అలవాటు అయిపోయింది. ఇంకా అలానే చేసేస్తాను. ఇంకా నేను తిందామనేసుకొని ఇంకా దోశ పెంచు పెట్టుకొని మొత్తం పిండిని కలుపుకొని దోశ మొత్తం వేస్తున్నాను. నేను దోశకి ఎప్పుడో ఒకసారి వైట్ చట్నీ చేస్తానండి. నార్మల్గా అయితే రోజు పల్లీల పొడినే చేస్తాను. ఆల్రెడీ మీకు పల్లీల పొడి రెసిపీ పెట్టేశాను బ్లాగ్స్లో. పల్లీలు మొత్తం వేయించుకొని పల్లీలు మిక్సీలో వేసి ఉప్పు కారము వేసి కచ్చపచ్చ మిక్సీకి పట్టేసుకుంటే ఇంకా పల్లీల పొడి రెడీ అయిపోయినట్టు. మాకు ఇంకా దోశ వేసాను కదా, లైట్గా చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని దోశ మీద చిన్నగా ఆనియన్స్ వేస్తానండి. వేసి అందులో పల్లీల పొడి మొత్తం వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తాను. దోశలకు నెయ్యినే తింటాము. సో హెల్త్కి కూడా మంచిది అనేసి చెప్పాను కదా. అర్జున్ తినడు నెయ్యి, వరుణ్ అయితే మంచిగా తింటాడు. ఇంకా వాడికి ఆయిల్తోనే వేస్తాను. నేను మా వారు వరుణ్ నెయ్యితోనే వేసేసుకుంటాము. ఇంకా దోశలు మొత్తం రెడీ అయిపోయాయి. ఇంకా నేను తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి ఇంకా పాలకూర కట్ చేస్తున్నాను. పాలకూర పెసరపప్పు కర్రీ చేద్దామని అనుకోవడం కాదు, ఇంకా అదే కర్రీ చేస్తున్నాను. పాలకూర మొత్తాన్ని నీట్గా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని దాన్ని ఒక 2 టైమ్స్ అలా సాల్ట్ వాటర్లో కడుక్కొని ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పాలకూర కోసము ఒక ఆనియన్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. అంటే కొంచెం పెద్దగానే ఆనియన్ కట్ చేశాను. ఇంకా మొత్తం ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా బౌల్ పెట్టుకొని ఫస్ట్ పప్పు మొత్తము ఒక 10 మినిట్స్ అలా వేయించుతానండి. అంటే కొందరు వేంపడం అంటారు, కొందరు వేయించుతారు అని అంటారు. మా తెలంగాణలో అయితే వేయించడం అని అంటాము. ఇంకా పప్పును మొత్తం వేపి ఇంకా పప్పును తీసి పక్కన పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన వెంబడే ఇంకా ఆనియన్స్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. కర్రీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. ఇంకా కర్రీలోనికి పచ్చికారం వేద్దామన్నట్టు పచ్చికాయలు, అల్లము, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసి మొత్తాన్ని మిక్సీకి పట్టేశాను.
ఇంకా మిక్సీకి పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసాను. ఇంకా అందులోనికి పసుపు వేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ అయిపోయింది. ఇంకా ఆనియన్స్ మొత్తం వేగిపోయాయి. అందులోనికి పాలకూర వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నాను. ఇది వీడియో నేను చూసుకోలేదు, కొంచెం ఇలా అయిపోయింది. సో అందులో పప్పు వేసేసుకుని ఒక 10 మినిట్స్ అలా పప్పులో ఫ్రై కానిచ్చేసాను. ఇంకా పప్పు ఉడకాలి కాబట్టి పప్పులోనికి వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని పప్పుని ఒక 10 మినిట్స్ అలా ఉడికించేసాను. నేను పప్పు మొత్తాన్ని ఎక్కువగా ఉడికియనండి, నార్మల్గా మీడియంలో ఉడికించేసాను పప్పు ఇంకా మీడియంలో ఉడికిపోయింది. ఇంకా లాస్ట్కి ధనియా పౌడర్ వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ పప్పు అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.